అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. ముస్లిం హదీస్ హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దరిద్రుడు ఎవరో మీకు తెలుసా అని సహచరులను అడిగారు. దిర్హాములు కాని సాధన సంపత్తి కాని లేనివాడు మనలో దరిద్రుడు అని బదులిచ్చారు సహాబా వారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా అనుచర సమాజంలో దరిద్రుడు ఎవడంటే అంతిమ దినాన తన వెంట నమాజులు, ఉపవాసాలు, జకాతులు తీసుకుని వస్తాడు, దాంతో పాటు చెడులు కూడా వెంట తీసుకుని వస్తాడు, ఫలానా వ్యక్తిని తిట్టి ఉంటాడు, ఫలానాపై అపనిందలు మోపి ఉంటాడు, ఫలానా వ్యక్తి సంపదను తిని ఉంటాడు, ఫలానా మనిషిని హత్య చేసి ఉంటాడు, మరొక వ్యక్తిని కొట్టి ఉంటాడు. అందుచేత అతని పుణ్య కార్యాలు కొందరికి పంచివేయడం జరుగుతుంది. చివరికి అతని మంచి పనులన్నీ అయిపోగా, పుణ్యాలన్నీ అయిపోగా బాధితుడుగా మిగిలిపోతాడు. అప్పుడు వారి పాపాలన్నీ అతని నెత్తిపై వేయడం జరుగుతుంది. అతడు నరకంలో పడివేయబడతాడు. చూడండి, అంత పుణ్యాలు చేసుకుని అల్లా జన్నతికి వెళ్ళిపో అని చెప్పినా కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టినందుకు గాను ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు.